హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. గిఫ్ట్ నిఫ్టీ మీరు చూస్తున్నారు చార్ట్లో. గిఫ్ట్ నిఫ్టీ మంచి పాజిటివ్ ఓపెనింగ్ అయితే చూపిస్తుంది. మార్కెట్లో మనకి పాజిటివ్ ఓపెనింగ్ అనేది జరగబోతుంది అని పర్ఫెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. మార్కెట్లో మనం 6:30 తర్వాత చూస్తే మార్కెట్ అనేది నిన్నటి కన్నా ఈరోజు మార్నింగ్ 6:30కి మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మంచి బుల్లిష్ మూమెంటంను చూపిస్తుంది. సో మార్కెట్ ఇంత పాజిటివ్గా ఉండటానికి కారణాలు ఏంటి? అసలు నిన్న మార్కెట్లో యుఎస్ మార్కెట్ని చూసినట్టయితే యుఎస్ మార్కెట్స్ అనేటివి మ్యాక్సిమం నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. సిపిఐ డాటా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా, నిన్న రిలీజ్ చేసిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా అనేది అమెరికాలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింది అని క్లియర్గా తెలియజేస్తుంది. ప్రైజెస్ అనేటివి అమెరికాలో పెరిగాయి అని క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాయి. సో నిన్న అమెరికన్ మార్కెట్స్ అయితే పడ్డాయి. బట్ ఇండియన్ మార్కెట్స్లో ఇండియన్ సిపిఐ డాటా అనేది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా అనేది చాలా దారుణంగా తగ్గింది. మీరు చూసుకోవచ్చు, 5%కి బిలో రావడం అనేది చాలా గుడ్ థింగ్. అందులో మళ్ళీ ఫుడ్ రిలేటెడ్గా కన్జ్యూమింగ్ ప్రైస్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంది. 7%గా ఉన్న బాపది ఇప్పుడు 3%గా కనబడుతుంది. సో అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసేది. మార్కెట్లో ఇండియాలో ప్రైజెస్ అనేటివి తగ్గాయి, అమెరికాలో ప్రైజెస్ అనేటివి పెరిగాయి. బట్ మార్కెట్లో నిన్న అమెరికన్ మార్కెట్స్ పడడం ద్వారా గిఫ్ట్ నిఫ్టీ కూడా పడింది. మీరు చూడవచ్చు, నిన్న గిఫ్ట్ నిఫ్టీ కూడా పడింది. బట్ మార్కెట్లో ఈరోజు మంచి పాజిటివ్ పర్ఫార్మెన్స్ అనేది కనబడుతుంది. మేజర్ రీజన్ వచ్చేసి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉండడం. నిన్న ఈరోజు మార్నింగ్ నుంచి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా చాలా మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ట్రంప్తోని కూడా షార్ట్ టైంలోనే మీటింగ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విత్ మార్కెట్ అవర్స్లోనే ఉండడానికి ఛాయిస్ ఉంది అని అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే, మార్కెట్ అనేది పెరగడానికి కారణం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ వెడ్నెస్డే మార్నింగ్ బిఫోర్ ద సిపిఐ డాటా వాజ్ రిలీజ్ దట్ ఇంట్రెస్ట్ రేట్ షుడ్ బి లోయర్. ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి తగ్గియాలి, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి అని క్లియర్గా చెప్తున్నట్టుగా మనకి పర్ఫెక్ట్గా ట్రంప్ అనేది నిన్న ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. సో అది మార్కెట్లో కొంచెం ఇంపాక్ట్ని క్రియేట్ చేసేది. అదర్ ఈక్విటీ మార్కెట్స్కి, యుఎస్ మార్కెట్స్కి ఎలా ఇంపాక్ట్ చూస్తుందో చూపించదో తెలియదు కానివ్వండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి అమెరికా నుంచి తగ్గడం అనేది అదర్ ఈక్విటీ మార్కెట్స్కి మాత్రం, మనలాంటి ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్కి మాత్రం చాలా మంచిది. సో మార్కెట్లో ఇది కూడా ఈరోజు పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తుంది. మార్కెట్ అనేది 100% ఈరోజు మ్యాక్సిమం పాజిటివ్గా పర్ఫామ్ చేయడానికి ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నరేంద్ర మోదీ పర్యటన అనేది ఇండియన్ టరఫ్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది, ఈ టరఫ్స్ అనేటివి ఇండియా పైన ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు పర్ఫెక్ట్గా తెలియజేస్తుంది. అండ్ రియల్ టైంలో ఇండియా కూడా అమెరికా ప్రోడక్ట్స్ పైన చాలా వరకు దారుణంగా టరఫ్స్ని విధిస్తుంది. ఒకసారి మీరు చూసుకుంటే ఏషియన్ కంట్రీస్ టరఫ్స్ ఆన్ యుఎస్, ఏషియన్ కంట్రీస్ టెరఫ్స్ అనేటివి అమెరికా వస్తువులపైన ఎలా విధిస్తున్నాయి, అమెరికా ఏషియన్ కంట్రీస్ వస్తువులపైన ఎలా టెరఫ్స్ని విధిస్తుంది అని ఒకసారి చూస్తే, ఇండియా అనేది చాలా ఎక్కువ విధిస్తుంది, 9.5%. బట్ అమెరికా ఇండియా వస్తువులపైన ఓన్లీ 3.0% టెరఫ్స్ని విధిస్తుంది. సో ఇది ఇప్పుడు 25% అంటే చాలా ఎక్కువ. సో అందుకే మార్కెట్ అనేది ఏంటిది చాలా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. బట్ ఇండియా కూడా అంతే మొత్తంలో టెరఫ్స్ను విధించవచ్చు. సో ఈ టెరఫ్స్ అనేటివి రియల్ టైంలో మాత్రం ఈరోజు జరిగే మీటింగ్లో పర్ఫెక్ట్గా మనకి ఒక సొల్యూషన్ అనేది వచ్చేందుకు ఛాయిస్ ఉంటుంది. టెరఫ్స్ అనేటివి ఇండియా మీద తగ్గించడానికి అండ్ ఇండియా కూడా టెరఫ్స్ని అమెరికా పైన పెంచకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. సో మార్కెట్ అనేది ఈరోజు 100% మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. మేజర్గా ఈరోజు నేను ఏ కంపెనీస్లో ఏ సెక్టార్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటాలో మనకి ప్రైజెస్ అనేటివి తగ్గాయి కాబట్టి మేజర్గా దాని ఇంపాక్ట్ అనేది ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో చాలా బాగా కనబడుతుంది. సో నేను ఎఫ్ఎంసీజీ స్టాక్స్ని ఎలా ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను ట్రెంట్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. ట్రెంట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టాక్. సో ట్రెంట్లో కూడా ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ అలానే హ్యావెల్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను ఎలక్ట్రానిక్ రిలేటెడ్గా. సో మార్కెట్లో కొన్ని స్టాక్స్ని నేను పర్ఫెక్ట్గా పిక్ చేసుకున్నాను. అవి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నుంచి వస్తే ఐటీసీ, టాటా కన్జ్యూమర్ అండ్ ట్రెంట్
అండ్ హ్యావెల్స్. ఈ 4 స్టాక్స్‌ని నేను పర్ఫెక్ట్‌గా ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. దాంతో పాటు ఇన్ఫోసిస్‌ని కూడా ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. మేజర్‌గా ఈ 5 స్టాక్స్ రిలేటెడ్‌గా మీకు చార్ట్స్ అనేటివి నేను మన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీరు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మార్కెట్‌లో పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత ఆ చార్ట్స్ సంబంధించిన డైరెక్షన్స్‌ని మీకు వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. సో, మీరు మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి. పర్ఫెక్ట్‌గా మీరు మంచిగా టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన చార్ట్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్‌లో పొంది మంచి ట్రేడ్ అనేది పర్ఫార్మ్ చేయండి. ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో ఈరోజు మార్కెట్‌లో ఈ స్టాక్స్ అనేటివి చాలా బాగా పర్ఫార్మ్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పర్ఫార్మ్ చేయడానికి మేజర్ కారణం వచ్చేసి సిపిఐ డాటా అండ్ హావెల్స్ కానివ్వండి, ట్రెంట్ కానీ ఈ సిపిఐ డాటా అనేది క్లియర్‌గా వాటికి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సో, పర్ఫెక్ట్‌గా ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో నేను ఈరోజు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. సో, నా ట్రేడ్ ప్లాన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.